వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన గురించి కొంతవరకు తెలియని జనరేషన్ ఉన్నారు అండ్ తెలుసుకోవాలనుకుంటున్న జనరేషన్ కూడా ఉన్నారు కాబట్టి యాత్ర హ్యాపెండ్ ఇట్ వాజ్ ఎంగేజింగ్ అందరి ఆడియన్స్ని ఎంగేజ్ చేసింది వెన్ ఇట్ కమ్స్ టు యాత్ర టు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఏపీ సీఎం ఆయన గురించి పొద్దున్న లేస్తే న్యూస్లో చూస్తుంటారు మీకు అంటే అనిపిస్తుందా ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎంగేజ్ యాత్ర ఎంగేజ్ చేసినట్టుగానే యాత్ర టూ కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అనుకున్నారు దో దే హ్యావ్ ఎవ్రీథింగ్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ఇప్పుడు ధోని కథ ఎప్పుడు జరిగిందండి? ధోని సినిమా ఎప్పుడు వచ్చింది? నథింగ్ దేర్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ వెన్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆర్ హౌ లాంగ్ అగో ఇట్ హెస్ హ్యాపెండ్. ఆడియన్స్ ఒక థియేటర్కి కానీ వేరేవర్ దేసి దే కమ్ విత్ ఓపెన్ మైండ్ సరెండర్ వాచ్ ఎ ఫిలిం. అది వాళ్ళకి ఆ కథగా ఆ దాంట్లో ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గానో వాట్ ఎవర్గా ఉంటే దే ఫైన్ విత్ ఇట్. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ నిన్న జరిగిందా 1000 కింద జరిగిందా వాళ్ళకి అనవసరం. సో దట్స్ ద వే ఇట్ ఈస్ అంతే. కాస్టింగ్ విషయానికి వస్తే యాత్రలో కానీ ఇప్పుడు కానీ వై అంటే వేరే ఇండస్ట్రీ నుంచి కాస్ట్ చేసి ఇక్కడ యాక్టర్స్ ఒప్పుకోలేదా? వై వాట్ ఈస్ ద రీజన్? వి లుక్ ఎట్ క్యారెక్టర్స్. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు యాత్ర దే వాజ్ నో చాయిస్. దే వాజ్ ఓన్లీ వన్ మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ మమ్ముట్టి గారు. ఎందుకని వై నో చాయిస్? ఐ డోంట్ నో. ఎవరైనా మీరు ఎవరైనా ఆయనకి అలా చేయగలరు? చూసారా మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో తెలుగు నుండి? నేను తెలుగు సినిమాలో చూస్తా కదా. ఐ మీన్ ఇక్కడ ఎవరైనా యాక్టర్స్ సరిపోతారేమో అని చూసారా? అంటే విల్ హ్యావ్ టు ఫిగర్. మనకు తెలుసు కదా, తెలియని యాక్టర్లు కాదు కదా మనకి. వి నో, వి వాచ్ ఫిలిమ్స్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీవన్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఆర్ ఎనీవన్ ఈస్ క్లోజ్ టు వాట్ మమ్ముట్టి కుడ్ హ్యావ్ రియలీ పుల్డ్ ఆఫ్ అండి. అది ఐ అగ్రీ. ద బ్యూటీ ఆఫ్ మమ్ముట్టి గారు ఇస్ ఆయన హీ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ వేర్ మమ్ముట్టి ఈజ్ నాట్ విజిబుల్, విచ్ ఇస్ అన్లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టర్స్ వేర్ యూ సీ ద యాక్టర్. ఇప్పుడు ఈయన స్వాతికిరణం చేసినా, దళపతి చేసినా, వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ చేసా, యు నో దెమ్ బై క్యారెక్టర్స్ అండ్ నో వేర్ హిస్ స్టార్డమ్ ఆర్ హిస్ పర్సోనా వాట్ ఎవర్ మమ్ముట్టి అనే ఇమేజ్ ఈజ్ నెవర్ ఓవర్ షాడోయింగ్ ద క్యారెక్టర్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో బట్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరు? లేదు కదా, అప్రోచ్ ఏం కాలేదండి. దట్స్ నాట్ దేర్ అండ్ ఐ డోంట్ థింక్ ఈవెన్ ఇట్స్ పాసిబుల్. సో వెన్ యూ దిస్ థింగ్ అండ్ ఇట్ కమ్స్ టు యాత్ర టు వన్ ఐ వాంటెడ్ an actor, అంటే ప్రాపర్ యాక్టర్ అండ్ సమ్మన్ స్లైట్లీ క్లోజ్ లుకింగ్ టు జగన్ అన్న. సో ఐ వాంటెడ్ సమ్మన్ విత్ దట్ సిమిలర్ బాడీ ఫ్రేమ్ ఆర్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ ఐ వాంటెడ్ సమ్మన్ క్లోజ్ టు ఇట్. సో ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ వాజ్ అజ్మల్. కాదు, దే వాజ్ నెవర్ an option. Pratik Gandhi from Scam 97. What is that? So he was one of the option, and the other Jiiva was definitely an option. So Jiiva, I've seen a lot more movies because I lived in Chennai. I'm more familiar with the terrain kabatti, and I've seen his films. Like there are a lot of films, and he's an actor who can really pull off where his image doesn't overshadow the character as such, and he's a good performer as such. And moreover, he's South, where I thought it's might be easier for someone, a South Indian actor, to interpret this character than someone from the North for this. So atla man cast chesinది అంతే. కానీ ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిన వాళ్ళు అజ్మల్ చాలా సిమిలర్ లుక్స్ ఉన్నాయి అని అన్నారు. అంటే ఎప్పుడైనా అనిపించిందా అది? మనకు సిమిలారిటీ ఇప్పుడు ఇఫ్ యూ గివ్ మీ ఎ చాయిస్ బిట్వీన్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్కి ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారికి మమ్ముట్టికి ఏ విధానంగా సంబంధం లేదు. వాయిస్ పరంగా ఎవరు అడగలేదు, ఎందుకు లేదు సార్ అని కూడా అడగలేదు, ఏం చేయలేదు. సో ఇట్ వోంట్. మనం వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ మిమిక్రీ హియర్. ఇప్పుడు మనము ఆయనకి ఈయనకి సో దేర్ ఇస్ సమ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఐ వాంటెడ్ హిమ్ టు డ్రెస్ లైక్ దాట్ ఆర్ వాట్ ఎవర్ బీ లైక్ దాట్, నాట్ బియాండ్ దట్. ఇక్కడ కరెక్ట్గా మనం అట్లా ఉండాలి. ద ఫిజికల్ లుక్స్ ఐఎమ్ నెవర్ సమ్మన్ హూ ఇస్ వెరీ ఇన్సిస్టెంట్ వాంటింగ్ టు మేక్ ఎ లుక్ లైక్ వాళ్ళలాగా ఎగ్జాక్ట్గా మాట్లాడాలా, మిమిక్రీ. ఇట్స్ యాక్చువల్లీ ఫర్ మీ ఇట్స్ ఎ పుట్ ఆఫ్. ఇట్స్ అవసరం లేదు మనకి. ది పీపుల్ నో దట్ ఇట్ ఈస్ someone playing a character. If they can capture the spirit of it, that's more than enough. But trailer lo we could see the session time lo, assembly session time lo, we could see the resemblance while he's delivering the dialogue, Jiiva delivering the dialogue. Yeah. Resemblance can. So there was manamu it was never a efforted thing saying that ఆయన ఎలా నడిచాడో మీరు అలా నడచండి, లేదా ఎట్లా మాట్లాడతారో మాట్లాడండి. There was never a very huge effort wanting to get that right. Okay. So
భారతి గారు అయితే సిమిలర్గా అది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్. షీ ఐ మీన్ ఇట్స్ లాట్ ఆఫ్ ప్రొఫైల్స్లో షీ లుక్డ్ సిమిలర్. సో ఈవెన్ ఇఫ్ అట్ ఆల్ వీ హడ్ ఫౌండ్ సమ్మన్ హూ కుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ బెటర్ ఆర్ బాగుంటే వీ వుడ్ హ్యావ్ టేకెన్ సమ్మన్ ఎల్స్. But this was an accident. She is a Marathi actor, and so we thought she looks and she can act. So అందుకు ఇంకా we had to cast her. మీ కాస్టింగ్ అంతా బేస్డ్ ఆన్ యాక్టింగ్. I don't prefer. It's not a weird thing. యాజ్ ఎ డైరెక్టర్ మహి గారు, మీరు ఎప్పుడు అంటే ఎప్పుడు డైరెక్టర్ సెల్ఫిష్గా అంటారు, అందరు నా సినిమా చూడాలి అనుకుంటారు. మీరు ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి, నేను ఈ పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఒక సెక్షన్కి లేదా ఒక వర్గానికి నేను నా సినిమా నచ్చదేమో అన్నది ఎప్పుడూ లేదా? యూ నెవర్ ట్రై టు బి న్యూట్రల్? న్యూట్రల్ ఏమిటండి, ఇప్పుడు చేసింది ఆనంద బ్రహ్మ ఈజ్ ఎ హారర్ కామెడీ. సో దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో వన్, దాన్ని ఎవరు హేట్ చేసేవాడు, దేర్ ఇస్ నథింగ్ దేర్. నచ్చితే చూసేవాడు, నచ్చినోడు ఉంటాడు అట్లా. సి వెన్ యూ టేక్ ఇప్పుడు పొలిటికల్ సినిమా ఒక పొలిటీషియన్ గురించి తీసినప్పుడు దే విల్ ఆబ్వియస్లీ నీకు ఈ పిట్ ఫాల్స్, దేర్ ఇస్ నథింగ్, ఏం చేయలేము. దే విల్ బీ ఈక్వలీ పీపుల్ హూ లవ్ ఇట్ అండ్ దే విల్ బీ ఈక్వలీ పీపుల్ హూ హేట్ ఇట్. అది సో అంత మాత్రాన మనము యాజ్ అ స్టోరీ టెల్లర్ యూ షుడ్ బి వరీడ్ ఆర్ ఐఎమ్ నాట్ వరీడ్ యాజ్ సచ్. ఐఎమ్ నాట్ మేకింగ్ నేనేదో అలా వైకుంఠపురం తీయడం లేదు. మొత్తం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ అందరూ వచ్చేసి అందరూ సమేతంగా వచ్చేసి చూసేసి నవ్వుకొని పోమండం లేదు. ఈచ్ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ రీచ్ అండ్ ఓన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హారర్ సినిమా, హారర్ కామెడీకి దెర్ ఈస్ అ సర్టెన్ సెట్ ఆఫ్ ఎన్ ఆడియన్స్, సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ దేర్. Then there is a film like Yatra. There is a certain set of a film. Then there is a social satire or Shaitan knows a web series that has a certain sense. So for me, I never make films saying that overall ga andru vachi ee cinema చూడాలని kind of cinema. I don't know that kind of stories which I can make. Yeah. జీవా గారికి తెలుసు కదా వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు ప్లే అని. ఆయన వైపు నుంచి ఏమైనా అడిగారా క్వశ్చన్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్? He asked, this in generic script, see, he has less knowledge about Andhra గురించి చాలా తక్కువ తెలుసు వాళ్ళకి. సో he knows that there is a person and this thing. But I mean, మనం వాళ్ళకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు యాక్టర్స్ దే లిజన్ ఇట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్. వాళ్ళకు యాక్టర్స్ more or less it's always about me, myself, I myself, me kind of a category. So they are, for him, as a character, it fascinated him. He was engaged, he liked it. And after that, maybe he would have researched. He would have, there's so much public domain lo undi kada. He would have, I think he would have researched a lot or seen a lot, observed a lot. So, anything that helped him, inputs kind. Yes, so my thing is we tell them the character and the whole story as such. We give him, when we give them a proper narration, and we have I have a vision about how this character is going to behave or how he is going to portray it. నాకు ఒక assumption ఉంటుంది. That doesn't mean that is I'm rigid about it. I would love to see how an actor interprets it. And the only help in terms of language and diction is one thing. We had a language coach ఎవరు పెట్టాము. That was the only obstacle. But ఆయనకి తెలుగు performance was never an issue. తెలుగు రాదు ఆయనకి. There's no Telugu. He heard, he listens, but that was the only difficult challenge. Or not, I mean, people like Jiiva who have been there for so long, you don't need to tell them how to act or what to do. If they're comfortable with the language, they have a go at it. But you know more about Jagan garu kabatti, మీరు ఏమి ఇచ్చినా కొంత ఇచ్చినా అది ఆయనకి హెల్ప్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్. నాకు రియల్ జగన్ ఎంతో తెలుసు తెలియదు, ద క్యారెక్టర్ జగన్ నాకు తెలుసు. So I don't think what it is. So there are two different people again. So I don't know what it is. And అండ్ కమింగ్ టు సేవ్ ద టైగర్స్ 2, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే షూట్ అయిపోయిందా, దాని గురించి ఒక్కసారి అప్డేట్. షూట్ ఈస్ డన్ అండ్ ఇట్ విల్ కమ్ సూన్. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, నెక్స్ట్ 2 months లో ఐ థింక్ ఇట్ విల్ బి అవుట్. అండి. అవునా? షూట్ మీరు చెప్పినట్లు అదొక్కటి మనం తిట్టుకోకుండా చూసే సినిమా. సో దాంట్లో ద్వేషం ఉండే స్కోప్ లేదు. ఎందుకు అంత భార్య బాధితులు అంటారు? దట్ ఈస్ ద కాంటెంట్ వేర్ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ఎనీవన్ ప్రో ఆర్ అగెనిస్ట్ కదా. సో దట్ ఈస్ ఫైన్. నేను సేవ్ ద టైగర్స్ మొత్తం రివర్స్ ఇప్పుడు అట్లేం లేదండి. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్, 6 characters అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంతే.